ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నావు నువ్వు? ఈ ఊళ్ళో ఉన్నాడు రా, ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పి రా. ఈ కాలంలో పెళ్ళిళ్ళు వర్కౌట్ అవ్వవు. అవునా? నిజమా? నీకు నచ్చినా నచ్చకపోయినా ఇదే నిజం. ఎవడైనా కాదంటే ఈ మాట విక్రమాదిత్య చెప్పాడని చెప్పు. నీ కాడ ఇన్ని పైసలను ఉన్నది, నువ్వు ఎంత తెలివి కల్లోనైనా కానీ, నువ్వు అమ్మాయివైనా అబ్బాయివైనా పెళ్ళి మాత్రం వర్కౌట్ అవ్వదు. చిల్కకు చెప్పినట్టు చెప్తా, వీడియో ఎండు వరకు చూస్తే ఎందుకు ఈ మాట చెప్తున్నావు నీకు అర్థమవుతుంది. తర్వాత ఇక నువ్వు చేసుకుంటావా లేదా అనేది ఇక నీ ఇష్టం. ఫస్ట్ ఒకటి క్లారిటీ ఇస్తున్నా, పెళ్లి వర్కౌట్ అవ్వడం అంటే చచ్చిపోయేంత వరకు కలిసి ఉండటం, కష్టాల్లో సుఖాల్లో తోడు ఉండడం. ఈ ఇంటెన్షన్ అయితే నేను చెప్తలేం భయ్యో. అరుగుల మీద కూర్చొని ముసలోళ్ళు చెప్తారు కదా, ఈ ముచ్చట్లు చెప్పే ఉద్దేశం నాకు అసలుకే లేదు. ₹1,00,00,000 ఇచ్చినా కూడా కొన్ని పనులు చేయను, వాటిలో మొదటి పని ఇదే. నా పాయింట్ ఏంటంటే, ఇద్దరు కలిసి ఉన్నంత మాత్రాన వాళ్ళ పెళ్లి వర్కౌట్ అయింది అనడానికి అసలు అది ప్రూఫే కాదు. రోజు వేసుకుంటా లొల్లిలు పెట్టుకొని మీ ప్రతాపం అంతా పిల్లల మీద చూపిస్తే అది సక్సెస్ఫుల్ మ్యారేజ్ అవ్వదు. పెళ్లి వేసుకున్నందుకు ఇద్దరు హ్యాపీగా ఉంటే అది సక్సెస్ఫుల్ మ్యారేజ్ అవుతుంది. అది అవదమ్మా. మనం మూవీకి పోతే సక్సెస్ అయినట్టు కాదు కదా, మూవీ బాగుంటే దానికి పైసలు వస్తే అప్పుడు సక్సెస్ అయినట్టు. రైట్? పెళ్లి వర్కౌట్ అవ్వదు అనడానికి నా ఫస్ట్ పాయింట్ కాపీ పేస్ట్ మెంటాలిటీ. ఇక్కడ ఎవ్వరికి పెళ్లి ఎందుకు చేసుకుంటారో తెలియదు, పిల్లలు ఎందుకు అంటున్నారో తెలియదు. వి ఆల్ ఆర్ థింకింగ్ దట్ మ్యారేజ్ ఈస్ మ్యాండేటరీ. పెళ్లి చేసుకోకపోతే బతికి వేస్ట్. ఇక్కడనే సిస్టమ్ మొత్తం దొబ్బి, మ్యారేజ్ అనేది ఒక నెసెసిటీ కాదు, అదొక ట్రెడిషన్, అదొక చాయిస్ అనే ఎవ్వరికి తెలియదు. ఆ స్కూల్ అయిపోయిందా, కాలేజ్ పోయినవా, జాబ్ తెచ్చుకున్నావా, కథం పెళ్లి చేసుకోవాలా. ఇదే అందరికి రుద్దిన ఒక షిట్టియెస్ట్ గొర్రె మెంటాలిటీ. నువ్వు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావో నీకే తెలియదు. దెన్ హౌ ద హెల్ విల్ ఇట్ వర్క్ మ్యాన్? నేను మాట్లాడాలనుకోవట్లేదు. నా సెకండ్ పాయింట్ ఎక్స్పైర్డ్ ట్రెడిషన్. పెళ్లి ఎక్స్పైర్ అయి చాలా సంవత్సరాలు అయింది. ఎక్స్పైర్డ్ ప్రోడక్ట్స్ వల్ల డ్యామేజ్ మాత్రమే జరుగుతుంది, మంచి అసలుకే జరగదు. ఎప్పుడో డైనోసార్ల కాలంలో పెట్టుకున్న పద్ధతులు అవి ఇప్పటికీ అన్ని అట్లనే ఉన్నాయి. అవే పద్ధతులు, అవే బేవకూఫ్ మాటలు. ఈ ట్రెడిషన్ ఉన్న బొక్కలు కూడా మన అందరికి తెలుసు, కానీ మనం దిగాం. ఎందుకంటే మనం పెళ్లి చేసుకోవాలా, పిల్లలు అనాలి, ఇదే బ్రెయిన్ లో ఫిక్స్ అయి ఉంది. అప్పుడు బొక్కల గురించి ఎందుకు ఆలోచిస్తాం? పోనీ ఏదో ఒకటి కానీ మనం మ్యాటర్కి వచ్చేద్దాం. పెళ్లి వ్యవస్థలో ఉన్న పెద్ద బొక్క ఉమెన్ ని తక్కువ చేసి చూడడం, దాన్ని నార్మలైజ్ చేసేసి అమ్మాయిలకేమో తాళి కట్టడం, అబ్బాయిలనేమో ఫ్రీ బర్డ్స్ లా వదిలేయడం. ఇది జస్ట్ నేను తాళి గురించి మెటల్ గురించి మాత్రమే చెప్తలేను, ఇట్స్ అబౌట్ మైండ్ సెట్. మొగుడేం చెప్తే పిల్లం ఆ మాటనే వినాలని అనుకోవడం, పతియే ప్రత్యక్ష దైవం అని ఫీల్ అవ్వడం. ఇంతమంది పిచ్చి పద్ధతులు ఫాలో అవ్వడం వల్లనే పెళ్లిలు వర్కౌట్ అయింది. నాకు తెలిసి మీలో చాలా మంది విని ఉంటారు, సిటీ అమ్మాయిలు పెళ్లి చేసుకోవద్దు, పల్లెటూరు అమ్మాయిలు అయితే చెప్పినట్టు వింటారు, చెప్పింది చేస్తారు, చేసుకుంటే వాళ్ళనే చేసుకోవాలని ఇట్లా మస్తు మంది మాట్లాడతారు. అరే ఇప్పుడు లక్కీ థింగ్ ఏంటంటే లాస్ మొత్తం మారిపోయినాయి. ఉమెన్ ఆర్ బికమింగ్ మోర్ ఇండిపెండెంట్ ఫైనాన్షియల్లీ అండ్ ఎమోషనల్. ఇప్పుడు నువ్వు పోయి ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా, చెరిగేది ఆకే అని మొట్టల కొటేసులు చెప్తే ఎవరు తినడు. ఇప్పుడు కొంచెం అటు ఇటు అయినా ఆకులు చెరిగిపోతాయి, ముళ్ళులు కూడా విరిగిపోతాయి. సో ఇప్పుడు లీగల్ గా ఉండే ఫ్రీడమ్ కి ట్రెడిషనల్ గా ఉండే స్లేవరీకి మిస్ మ్యాచ్ అవుతుంది. అప్పుడు ఆబ్వియస్లీ పెళ్లి వర్కౌట్ అవ్వదు అనడానికి నా థర్డ్ పాయింట్ ముసుగులో గుద్దులాట. యుఎస్ లా లివింగ్ రిలేషన్షిప్, డేటింగ్, వన్ నైట్ స్టాండ్ ఇట్లాంటి కొన్ని ఫాలో అవుతారు వాళ్ళు. అవన్నీ టూ మచ్ కామన్ అక్కడ. మనం వాటిని ఎట్లా చూస్తాం? ఎందుకులే నీకు బతుకు. మన కాడ ఇన్ని పవిత్రమైన ట్రెడిషన్స్ పెట్టుకొని మనం చేస్తుంది ఏంది మరి? అన్ని కథలు వాడాలా, కానీ బయటికి మాత్రం పత్తిత్తులాగా బిల్డప్ కొట్టాలా. ఈ కథలని ఇంత ముందు కాలంలో పడ్డారు, ఇప్పుడు కూడా పడుతున్నారు. కానీ అట్లీస్ట్ ఇంత ముందు కాలంలో రిలేషన్షిప్స్ని, మ్యారేజెస్ని కొంచెం సీరియస్గా తీసుకునేవారు. ఇప్పుడు ఏంది, పిచ్చ లైట్. ఒకడేమో నా ఎక్స్ లవర్ కాడికి పోతున్నా, దాని మొగుడు ఇంట్లో లేడు అంటాడు. ఇంకొకటేమో నేను ఒక
పోతున్నా అంటాడు. అరే ఏంట్రా ఇది? ఇదంతా కాదు, మీ చుట్టుపక్కల ఎంత మందికి ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్స్ ఉన్నాయి మీరు గెస్ కొట్టండి. బాగానే ఉండుంటాయిగా. I guess we'll never know. మీకు తెలిసిన సినిమాలే ఇన్ని ఉన్నప్పుడు తెలియని సినిమాలు ఇంకెన్ని ఉంటాయి. అంటే అది ఇక మళ్ళీ ఏమన్నా అంటే అందరు అట్లా ఉండరు, మంచోళ్ళు కూడా ఉంటారు, వాళ్ళని ఎగ్జాంపుల్ గా తీసుకోవాలంటారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే భయ్యా, అవకాశం రానోళ్ళు అమాయకుల్లాగా మిగిలిపోతున్నారు, వచ్చిన వాళ్ళు చిల్ కొడుతున్నారు. ఇక్కడ ఎగ్జాంపుల్ గా తీసుకోవడానికి మంచోళ్ళు చెడ్డోళ్ళు ఎవ్వరు లేరు, అందరు మంచోళ్ళే. మనిషి అంటేనే మంచోడు. అండ్ ఇంకొకటి, పెళ్లి చేసుకొని ఎఫ్ఐఆర్స్ పెట్టుకుంటే ఇంతకుముందు ఇల్లీగల్ రిలేషన్షిప్ అని ఒక పదం ఉండేది, మీకు గుర్తుకుండా ఉంటుంది. ఇప్పుడు ఆ పదం కూడా లేదు. ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్స్ కూడా ఇప్పుడు ఇండియాలో లీగలే. నీ పార్ట్నర్ వేరే వాళ్ళతో ఇల్లీగల్ ఎఫైర్ మీ పార్ట్నర్ వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే అది డైవర్స్ అప్లై చేసుకోవడానికి తప్ప దేనికి పనికిరాదు. ఈ కాలంలో పెళ్ళి ఎట్లా వర్కౌట్ అవుతుంది భయ్? డిప్రెషన్. నా నెక్స్ట్ పాయింట్, ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ. అరేంజ్ మ్యారేజ్లో అయితే ఇట్లాంటి బొక్కలు ఉంటాయి, కానీ లవ్ మ్యారేజ్లో మాత్రం ఏం బొక్కలు ఉండవు అనుకుంటారు కదా, వాళ్ళ కోసం ఈ పాయింట్. ఎక్స్పెక్టేషన్స్. లవ్లో ఉన్నప్పుడు వాడు ఏదో సొల్లుదే, ఇప్పుడు నువ్వు ఏమన్నా? వాడిని నమ్మి పెళ్లి చేసుకుంటారు. వాడేంది, తిననీకి తిండి లేక వానికి వీనికి ఫోన్ చేసి అరే 500 కొట్టరా, 1000 రూపాయలు కొట్టరా అని అడుక్కుంటాడు. నీకు 4 రోజులు అంతా మంచిగా అనిపిస్తుంది, మీ చిరునవ్వు, మీ నడక, వావ్. ఆ తర్వాత తిక్క లేస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? ఒకవేళ ఈ ప్రాసెస్ లో కనుక మీకు పిల్లలు పుట్టిర్రా, కథం అయిపోయింది, నాకు కథం. నాకు डिप्रेशन में रहता हूँ हमेशा, अब भी मैं डिप्रेशन में हूँ, माँ कसम. అమ్మాయిలు ఏమన్నా తక్కువనా అంటే మామూలు డైలాగ్ కొట్టారు అసలు వీళ్ళు. వామ్మో, ఒక్కటా రెండా, ఎన్ని కలలు కంటాం ఒక్కొక్కళ్ళు. అసలు పెళ్ళైనాక అట్లుండాలా ఇట్లుండాలా అని మొత్తం వాళ్ళ క్యాలిక్యులేషన్స్ వేస్తారు. తర్వాత ఏమవుతుంది, కింద పడతారు, పొగ్గలు ఇరుగుతారు. పాయింట్ ఏంటంటే ఎవ్వరు పెళ్ళిని రియలిస్టిక్ గా ఇమాజిన్ చేసుకుంటలేరు. ఇక పెళ్లి చేసుకుంటున్నాం అంటే అది వర్కౌట్ అవుతుంది, మంచిగా కలిసి ఉంటాం, లైఫ్ మొత్తం హ్యాపీగా ఉంటుంది అనుకుంటారు. Wake up to reality. కానీ రియాలిటీలా ఫస్ట్ నైట్ కి 449th నైట్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. Let's make it 550. పెళ్లి చేసుకున్న తర్వాత ఫైనాన్షియల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ చాలా చేంజెస్ వస్తాయి. ఈ రోజు మనతో మంచిగా ఉన్న మనిషి రేపు ఎట్లుంటారో మనకు తెలియదు. అట్లాంటిది 100 ఏళ్ళు మంచిగా ఉంటారని ఎట్లా అనుకుంటున్నావు? చెప్పురవి, సమాధానం చెప్పు. మనం మ్యారేజ్ మీద పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్ కి రియాలిటీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీ ఎక్స్పెక్టేషన్స్ ఏ యాంగిల్ చూసినా రీచ్ అవ్వవు, అప్పుడు ఆబ్వియస్లీ మ్యారేజ్ బ్రేక్ అవుతుంది. ఇక నా లాస్ట్ పాయింట్, హై బాడీ కౌంట్. ఇప్పుడు ఈ బాడీ కౌంట్స్ గురించి ఇక నేను చెప్పడం అవసరం లేదు, మీ దోస్తులను ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది. కొంతమంది డబుల్ డిజిట్ దాటుతున్నాయి, ఇంకొంతమంది అయితే ఇక సెంచరల్ కాడికి వచ్చారు. చాలా పాపం రా. బాడీ కౌంట్ ఎక్కువ ఉండడం వల్ల ప్రాబ్లం ఏంటంటే పెళ్ళైన తర్వాత దేనికి సాటిస్ఫై అవ్వలేము. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి పాస్ట్ లో ఒక ముగ్గురుతో రిలేషన్షిప్ లో ఉందనుకుందాం, లాస్ట్ కి అందరిని కట్టుకొట్టి ఒకరిని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఆ అమ్మాయికి ఆ ముగ్గురు కంటే ఈ హస్బెండ్ బెస్ట్ అయి ఉండాలా. ఒకని కాడ పైసలు ఉండొచ్చు, ఇంకొని కాడ 6 ప్యాక్ ఉండొచ్చు, ఇంకొకడేమో ఇక 45 minutes క్యాండిడేట్ అవ్వచ్చు. వీళ్ళందరికంటే ఇక వాళ్ళ హస్బెండ్ కొంచెం దేంట్లో తగ్గినా కూడా సాటిస్ఫాక్షన్ దొబ్బుతుంది. ఇదంతా కాన్షియస్ గా జరిగే విషయం కూడా కాదు, అంతా బ్రెయిన్ ఆడించే ఆట. పాస్ట్ రిలేషన్షిప్స్ గురించి చెప్పి పెళ్లి చేసుకున్నా, చెప్పకుండా పెళ్లి చేసుకున్నా, వాటి కాన్సిక్వెన్సెస్ మాత్రం బరాబర్ ఉంటాయి. ఎందుకంటే మన ఇండియన్ మెంటాలిటీస్ ఇంకా అంత బ్రాడ్ గా తయారు కాలే, అట్లా తయారయ్యేటట్టు బిల్డప్ కొడతారు అంతే. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. లాస్ట్ గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మీకు అలా ఫుల్ పైసలు ఉన్నాయి కావచ్చు, లేదంటే మీకు అసలు బాడీ కౌంటే లేదు కావచ్చు, లేకపోతే మీరు ఉమెన్ని తక్కువ చేసి చూడరు కావచ్చు, లేదంటే మీ హస్బెండ్ మిమ్మల్ని తక్కువ చేసినా మేము అట్లా చూడనీయం అనుకోవచ్చు. అయినా కానీ చెప్తున్నా, పెళ్లి వర్కౌట్ అవ్వదు. మ్యారేజ్ ఇట్ సెల్ఫే ఒక డిస్క్రిమినేషన్ ట్రెడిషన్ ని ఎంత లాగుదామని చూసినా ఏదో ఒక రోజు ఖచ్చితంగా తెగుతుంది.
దాని కాన్సిక్వెన్సెస్ మనం ప్రతిరోజు ఫేస్ చేస్తూనే ఉండాల. అది సంగతి. సరే, ఇప్పటికే ఎక్కువ మాట్లాడేసిన. మ్యారేజ్ మీద ఇంకా నేను మస్తు వీడియోలు చేస్తా, దాంట్లో మాట్లాడుకుందాం ఇంకా ఏం బోకాలు ఉన్నాయని. మీకు నేను చెప్పింది నచ్చితే మీ దోస్తులకి వీడియో షేర్ కొట్టుర్రి. ఏమైనా ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. నచ్చకపోతే I would like to apologize. I would like to apologize to no fucking buddy because I don't give a fuck. థింక్ బిఫోర్ యూ మ్యారీ, యూ విల్ నెవర్ మ్యారీ.